దిస్ ఇస్ మై వీక్. కోటేశ్వరరావు గారు, అసలు ఆర్టీఐ యాక్టివిస్ట్ అనేవాడు అవసరం లేదు, దానికి అంటే ఆర్టీఐ యాక్టివిస్ట్ అనేవాడు అవసరం లేదని చెప్పడానికి వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడనా, లేకపోతే ఎందుకు సాదిక్ అలీ గారు చట్టం ఏమంటుంది? ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడు ఎవరైనా కూడా దరఖాస్తు చేయొచ్చు అన్నాడు. దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్. సో అతన్ని ఆర్టీఐ అప్లికెంట్, దరఖాస్తుదారుడు అంటారు. ఈ దరఖాస్తులు ఎక్కువ పెడతా ఉంటే, మనం ఏదో చాలా కేసులలో కోర్టులో వాదిస్తే లాయర్ పోయి సీనియర్ లాయర్ అయినట్టుగా అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అంటారు. సో ఆ రకంగా ఇది ఒక కాలక్రమేణా, అంటే బికాస్ ది ఫెలో హూ ఈజ్ పుట్టింగ్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ రకంగా ఏంటంటే ఇది ఒక యాక్టివిస్ట్ లాగా అవకల వాళ్ళు పరిగణిస్తున్నారు. కానీ అదొక డిసిగ్నేషన్ కానీ టైటిల్ కానీ అదేం లేదు. దానికి స్పెషల్గా ఉన్న ఏంటంటే ఎక్స్ప్లాయిటింగ్ యాక్టివిస్ట్ అనేవాడి అవసరం ఉందా? ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పుడు ఎర్రకోట ముందు కూడా అన్నా హజారే గారి నేతృత్వంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి వందలాది వేలాది మంది ఆర్టీఐ యాక్టివిస్టులు అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు సెక్షన్ 41C చట్టం నుంచి ఎత్తేయాలనేటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రయత్నం జరిగినప్పుడు తప్పనిసరిగా యాక్టివిస్టుల యొక్క వ్యతిరేకత వల్ల ఒక పక్కన ప్రభుత్వం వెనుదిరిగినటువంటి పరిస్థితి కనబడ్డది. అలాంటి సందర్భాల్లో అవసరం లేదంటారా? మళ్ళా అదే రీస్టార్ట్ అయింది. మళ్ళా అగైన్ దే వాంటెడ్ టు వాట్ యు కాల్ డిలీట్ ఆర్ డైల్యూట్ సమ్ సెక్షన్స్కు ఆల్రెడీ ప్రపోజల్ నడుస్తుంది. ప్రపోజల్ ఆల్రెడీ తయారైంది. దాని మీద ఆర్టీఐ యాక్టివిస్టులు ఆల్రెడీ చాలామంది, నేను కూడా అందులో ఐఎమ్ వన్ ఆఫ్ ద పిటిషనర్, మేమంతా అన్నాము ఈ రకంగా చేస్తే మీరు చట్టాన్ని మొత్తం తీసేసుకోండి, నిర్వీర్యం చేసి గుడ్డి కన్నులాగా పెట్టేస్తే